Birla Open Minds International School, Karimnagar. Nursery to grade 8th with IIT NEET Foundation. AC Campus, Dan Residential. Admissionలు జరుగుతున్నవి. ఈ రోజు చీఫ్ గెస్ట్ గా వచ్చిన శ్రీమతి ఏ నీరజ గారు, డిస్ట్రిక్ట్ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కరీంనగర్, డాక్టర్ బిఎన్ రావు గారు, బిఎన్ రావు ఫౌండేషన్ కరీంనగర్, అండ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అండ్ మా శ్రేయోభిలాషులకు స్వాగతం. ఈరోజు ఈ సంవత్సరం మా హాస్పిటల్ 24 years 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఏదైనా మహిళలకు ఏదైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ దేవి పుత్రిక అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు నుండి 1 year వరకు మా హాస్పిటల్లో డెలివరీ అమ్మాయి పుడితే నార్మల్ డెలివరీ కానివ్వండి, సిజేరియన్ కానివ్వండి, వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా చేస్తుంది. ఎందుకు అంటే ఈ అమ్మాయి అనగానే అమ్మాయి పుట్టింది, ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టింది అనగానే చాలా భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళని చదివించడం ఒక ఖర్చు, చదివించి డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం ఒక ఖర్చు లాగా భావించి వాళ్ళంతా బర్డెన్ లాగా ఫీల్ అవుతారు. అంటే మనం ఇది చేయడం వల్ల నేను కొంచెం అవేర్నెస్ తెప్పించడం కొంచెం హెల్ప్ అవుతుందని మేము ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్, సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం సార్. ఈ సందర్భంగా మమ్మల్ని ఆదరించిన పేషెంట్కి, మా శ్రేయోభిలాషులకి ఇన్ని సంవత్సరాలు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు ఈ దేవి పుత్రిక మేము తీసుకున్న ఇనిషియేషన్ అంటే 24 సంవత్సరాలు అయిపోయి 25 సంవత్సరాలకి ఈ సంవత్సరం ఎంటర్ అవుతున్న సందర్భంగా మేము ఒక ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాం. అది ఎందుకంటే మా హాస్పిటల్ ముఖ్యంగా ఉమెన్ ఓరియంటెడ్ హాస్పిటల్. మేము పెట్టినప్పటి నుండి ఉమెన్ ఓరియంటెడ్, ఈ బిల్డింగ్ పెట్టినప్పటి నుండి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని పెళ్ళి అన్ని ఉమెన్ కోసం ఐసీ దగ్గర అన్ని పెట్టడం జరిగింది. సో దానికి వాళ్ళందరినీ మమ్మల్ని మా ఇచ్చిన సదుపాయాలను ఉపయోగించుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైనా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ 25 సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం కదా, ఇది మంచి అకేషన్ అనిపించి ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఇదే సొసైటీలో ఏంటంటే ఆడపిల్ల పుట్టిందంటే మేము చూస్తాం కాబట్టి చెప్తున్నాము. అంటే ఒక పేషెంట్ వాళ్ళు వచ్చేసి కానీ ఐవీఎఫ్ ద్వారా అబ్బాయిని మీరు పుట్టించగలరా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఇంకా ఎంత వివక్ష ఉంది అమ్మాయి అనేది అలా ఉంది. సో అందు గురించి బేబీ పుట్టగానే అమ్మాయి అని కానీ కొంచెం ఒకలాంటి డిసప్పాయింట్మెంట్ చాలాసార్లు వింటాము. అందులో సెకండ్ ఐ థింక్ పక్క. సో అందు గురించి వాళ్ళకి ఈ బేబీ పుట్టగానే కనీసం ఈ మేడం ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ కొంచెం తగ్గిస్తే వాళ్ళకి అదొకటి మేడం బేబీ వచ్చుడే ఒక ఫైనాన్షియల్గా కొంచెం ఒక హ్యాపీనెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది నెక్స్ట్ ఇయర్ మా 25th anniversary వరకు కంటిన్యూ చేస్తాము. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్కి మేము ఎవరైతే పిలిస్తే బాగుంటుంది అనుకుంటే డిస్ట్రిక్ట్ జడ్జి గారు మాకు ఆలోచన వచ్చింది, మా ఫ్రెండ్ చెప్పారు. సో వాళ్ళు పెద్ద మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉమెన్ వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ ఆవిష్కరిస్తే కొంచెం సొసైటీలో కూడా ఒకలాంటి మెసేజ్ పోతుంది. ఉమెన్ అంటే గ్రో టు ఎనీ ఎక్స్టెంట్, వాళ్ళు ఎంత అదికన్నా వెళ్ళగలరు, ఎంత పైకన్నా వెళ్ళగలరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అనేది మంచిగా చదివించేసి ఇస్తే వాళ్ళే పైకి వెళ్ళిపోతారు. సో అనే ఉద్దేశంతో మేడం గారిని పిలవడం జరిగింది. మేడం వచ్చారు, మంచి టైం స్పెండ్ చేశారు, మనకు మంచి మెసేజ్ ఇచ్చారు. అలాగే డాక్టర్ బిఎన్ రావు గారు, వారు బిఎన్ రావు గారు ఫౌండేషన్ ద్వారా ఎనీమియా ఫ్రీ క్యాంపులు ఎన్నో పెట్టారు, అది మీ అందరికీ తెలుసు. తర్వాత ఇప్పుడు కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చుడే కాకుండా కుట్టు మిషన్లు కొడుతూ రకరకాల ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో వారు కూడా వస్తే ఉమెన్కి ఎవరైతే చేస్తున్నారో ఉపయోగపడుతున్న వారిని పిలవడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇంత టైం స్పెండ్ చేసి మా హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీ చీఫ్ గెస్ట్ ఏ నీరజ గారికి, అడిషనల్ జడ్జ్, మరియు బిఎన్ రావు గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, మా హాస్పిటల్ స్టాఫ్కి, ఫ్రెండ్స్ అండ్ మా శ్రేయోభిలాషులు, మా రిలేటివ్స్ అందరికీ ఈ 24 సంవత్సరాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వెన్నంట నిలిచిన మా పేషెంట్లందరికీ మరి ఒకసారి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మీ గండికోట. కరీంనగర్లోని సుభాష్ నగర్లో రోహన్ హాస్పిటల్లో ఈరోజు మనం ఉన్నామండి. ఈరోజు వాళ్ళు 25th anniversary సందర్భంగా ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రెస్ మీట్ వివరాలు ఏంటి, అలానే ఎందుకు కండక్ట్ చేస్తున్నారో మేడం అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. మ్యామ్ చెప్పండి, 25th anniversary సందర్భంగా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అండ్ ఆల్సో ఈ సెలబ్రేషన్లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
25th యానివర్సరీ ఎంటర్ అవుతున్నాం. 25th ఇయర్లోకి 24 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ అకేషన్ ఈ సందర్భంగా మేము దేవి పుత్రిక అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే భాగంగా ఈ రోజు నుంచి 1 year వరకు ఈ రోజు నుంచి మన హాస్పిటల్లో అమ్మాయి పుడితే హాస్పిటల్ ఛార్జెస్ ఫ్రీగా చేస్తున్నాము. అది నార్మల్ కానివ్వండి, సిజేరియన్ సెక్షన్ కానివ్వండి, ఫ్రీగా చేస్తున్నాము. అంటే ఏంటంటే అమ్మాయి అంటే ఇంకా కొంచెం ఇది ఉంది, చిన్న చూపు ఉంది. ఇప్పుడు అంటే చిన్న చూపు అని కాదు, అమ్మాయి పుట్టగానే బర్డెన్ లా ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్. సో దాన్ని అంటే కొంచెం ఏదైనా మరీ ఇట్లా పుట్టగానే ఇది అయిపోకుండా అట్లీస్ట్ ఏదైనా ఛార్జెస్ మనం ఫ్రీగా చేస్తే కొంచెం బర్డెన్ తగ్గుతుంది వాళ్ళకనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇంకొకటి, మేము ఇక్కడికి వచ్చి 24 years ఇంత అంటే మేము హాస్పిటల్ బిల్డ్ చేసుకొని ఇదంతా మా పేషెంట్స్ వల్ల ఇదంతా జరిగింది. మేము ఏదన్నా ఇవ్వాలి అనుకొని సొసైటీకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఆ ఉద్దేశంతో. మ్యామ్, ఈ 25 yearsలో మీరు రేర్గా అబ్జర్వ్ చేసిన ఏదైనా ఇన్సిడెంట్ ఆర్ మెమొరీ ఏదైనా ఉందా మ్యామ్ రిలేటెడ్ లేడీస్ది? ఇప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటి. సో కొంతమందికి హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఇలాంటి కేసెస్లో మీరు ఏదైనా రేర్గా అబ్జర్వ్ చేశారా? అంటే కామన్ యాక్చువల్లీ. అంటే ఎక్కువ హస్బెండ్ కంటే మదర్ ఇన్ లాస్ అంటే ఇట్లా అమ్మాయి పుట్టింది అనగానే వాళ్ళు ఫీల్ అవుతారు. మదర్స్ కూడా అంటే పేషెంట్ మదర్స్ కూడా ఏంటంటే వాళ్ళ అమ్మాయిని ఏమంటారో వీళ్ళు ఈమెకి కూతురు పుట్టిందని. కొంతమంది హస్బెండ్స్ కూడా అంటే మళ్ళీ సెకండ్ కూడా అమ్మాయి పుట్టిందా అనే ఇదిలో ఉన్నారు. కొంచెం ఇప్పుడు కొంచెం అంటే చేంజ్ వస్తుంది సొసైటీలో, ఇంకా రావాలి. అమ్మాయి పుట్టిందంటే హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు రావాలి. కొద్దిమంది అట్లా కూడా ఉన్నారు, ఒక 5-10%. అమ్మాయి అనగానే చాలా అబ్బా నేను అమ్మాయే పుట్టాలనుకున్నాను మేడం అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అండ్ మ్యామ్, మన సొసైటీలో ఆడవాళ్ళు ఎంత ముందుకెళ్ళినా కానీ అంటే ఫినాన్షియల్గా అండ్ తర్వాత మన ఎడ్యుకేషన్ పరంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఆఫ్టర్ మ్యారీడ్ కంపల్సరీ ప్రెగ్నెంట్ అవ్వాల్సిందే. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు బేబీని డెలివరీ చేస్తేనే సంపూర్ణమైన ఉమెన్గా ఫీల్ అవుతారు. సో ఈ థాట్ గురించి మీరు ఏమంటారు మ్యామ్? అంటే ఇది ఉంది, అందరికీ ఉంటది. అంటే ఎన్ని అంటే ఎవరికైనా పిల్లలు పుట్టాలనేది ఉంటది. బట్ కొంతమందిలో అంటే చాలా వరకు మనం అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో అవన్నీ ట్రీట్ చేయించుకుని మరి వెరీ రేర్ అంటే ప్రాబ్లమ్స్ లో కొద్దిమందికి అంటే యూట్రస్ లేకపోవడం ఇంకేదైనా కారణాల వల్ల కొద్దిమంది పుట్టని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం కౌన్సిల్ చేసి అంటే అడాప్షన్ ఏదో ఒకటి కౌన్సిల్ చేసి వాళ్ళని ఆ వేలో ఎంకరేజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఫస్ట్ మన ఇంట్లో సపోర్ట్ ఉంటేనే మనకి బయట హెల్దీగా మనం ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకువెళ్ళగలుగుతాం. మీ సపోర్ట్ ఏంటి మ్యామ్? అండ్ సార్ మీకు ఎలా దీని గురించి దేవి పుత్రికలో మనం ఒక్కళ్ళం నిర్ణయం తీసుకుంటే సరిపోదు, ఈ కాన్సెప్ట్ గురించి మీ ఇంట్లో ఎంత హెల్దీగా ఉందో చెప్పండి. ఈ కాన్సెప్ట్ సార్దే. అంటే నాకు అంటే చాలా సపోర్ట్ అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎనీ డిఫికల్ట్ కేస్ కానివ్వండి ఏదైనా కానీ అంటే నేనున్నా వచ్చేస్తున్నాయి, వాటర్ వచ్చేస్తున్నాయి. సార్ అదే, ఇప్పుడు ఒక ఉమెన్ కి మనం సపోర్ట్ చెయ్యాలి అని అంటే అన్ని విధాల మనం మెచ్యూర్డ్ గా ఉండాలి. ఇప్పుడు మనకి ఫాదర్ కొంతమంది సపోర్ట్ ఉంటున్నారు, కొంతమంది బ్రదర్ సపోర్ట్ ఉంటున్నారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే అర్థం చేసుకునే వాళ్ళు లేదు ఉమెన్ ని. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంతమంది మీడియాలో నేను ఉమెన్ ని, సో ఇలా మనం గట్సీగా బయటకు వచ్చి వర్క్ చేయాలి అని అంటే మన సపోర్ట్ సిస్టమ్ అలా ఉండాలి. సో ఇప్పుడు మీ అండర్స్టాండింగ్ చెప్పండి సార్. నేను కూడా ఎనస్థీషియా కాబట్టి డెలివరీ అయిన ప్రతిసారి నేను ఉంటా. ఎక్కువసార్లు మేడం కంటే ముందు నేను చూస్తా వాళ్ళని, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అంటే 2-3 ఇన్సిడెంట్స్ బాగా కదిలిచ్చినాయి. ప్లస్ ఇంకొకటి, అమ్మాయిలు పుట్టడానికి కారణం కూడా లేడీస్ అంటున్నారు. అది తప్పు యాక్చువల్లీ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎక్స్ క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ ఉంటేనే అబ్బాయి వస్తారు. ఆ వై విల్ కమ్ ఫ్రమ్ మెన్, అది మర్చిపోతున్నారు. ఎక్స్ వీళ్ళ దగ్గర 2 ఎక్సే ఉంటాయి అమ్మాయిల దగ్గర. సో ఎక్స్ అబ్బాయిల దాని వల్ల అబ్బాయి పుట్టేదని తెలుసు, దాన్ని కూడా అమ్మాయిల మీద వేస్తున్నారు, 2 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ రెడీ అంటే ఇవన్నీ మేము వింటాం. ఇంకోటి IVF కాబట్టి అట్లా కూడా వస్తూ ఉంటారు. మాకు IVF ద్వారా అబ్బాయినే పుట్టించే టెక్నిక్ ఉంటే చేయండి మేడం అంటారు. సో ఇలా తర్వాత రీసెంట్ గా ఒక 6 months బ్యాక్ అది మాకు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. ఒక డెలివరీ చేసాం, 3rd section. డెలివరీ కాగానే అమ్మ కంగ్రాట్స్ పాప పుట్టింది అనగానే పాప ఎట్లా పుడుతుంది అని చెప్పేసి ఆమె అరవడం స్టార్ట్ చేసింది, టేబుల్ మీద హిస్టరీకి బిహేవియర్ చేసింది. తర్వాత బేబీని తీసుకెళ్లి సరే ఏమి ఎందుకు చేస్తుందో ఏం డిసప్పాయింట్ అయింది, బేబీని తీసుకెళ్లి పాప పుట్టిందని కంగ్రాట్స్, పాప ఎట్లా పుడుతుంది, బాబు కదా పుట్టాలి అంటారు.
ఎందుకు అంటే అంటే మాకు అర్థమైందంటే వాళ్ళకి ఏమన్నా తెలిసేమో ముందో మాకు తెలియదు. అండ్ మాకు ఫస్ట్ టైం రావడం మా దగ్గరికి కూడా చెకప్ ముందు కూడా రాలేదు మా దగ్గరికి. సరే తర్వాత వాళ్ళు గొడవ పెట్టడం స్టార్ట్ అవుతారు, మీరు ఎవరో మార్చారు, మాకు అబ్బాయి ఏడుపు వినబడింది అని. పుట్టినప్పుడే అమ్మాయి అబ్బాయి ఏడుపు కూడా వాళ్ళు తేడా అంటే వాళ్ళ లెవెల్ కూడా ఎక్కడ ఉందో అవన్నీ కొంచెం మాకు రోజు రోజు చూస్తుంటాం కాబట్టి. అంటే పాపలు పుట్టడానికి లేడీసే కారణం అంటారు, ప్లస్ పాప ఫస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, రెండవ పాప పుట్టిందంటే టేబుల్ మీద పేషెంట్ డిప్రెస్. సో అవన్నీ చూసిన తర్వాతనే ఈ ఆలోచన వచ్చింది. సో డెఫినెట్లీ దీన్ని ఈ 1 year అయితే మేము తీసుకెళ్తాం. మాకు నిజంగా మేడం చెప్పినట్టు ఏంటంటే 24 years నుండి మాకు పేషెంట్స్ ఎంతో ఇచ్చారు. ఒక 1 year మేము వీ వాంట్ టు గివ్ బ్యాక్ దట్ టు ఫిమేల్ బేబీస్కి ఎస్పెషల్లీ. ఆ వివక్ష అయితేంది ఏదైతుంది వాళ్ళని వాళ్ళు రావడంతోనే మీకు అదృష్టం తీసుకొస్తున్నారనే మెసేజ్ ఇవ్వడం కోసం. హాస్పిటల్ బిల్లు లేదు అంటే డెఫినెట్లీ దే ఆర్ సేవింగే కదా, హ్యాపీగా ఉంటారు. అది ఆ మెసేజ్ ఇవ్వడం కోసం. యా సార్, ఎప్పుడైనా కానీ మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో మనకి కొన్ని ఇన్సిడెంట్సే మనల్ని ఇలా ఇంత సెన్సిటివ్గా అండ్ ఆల్సో ఫైటర్గా చేస్తారు. అండ్ మేడం అయితే ఇప్పుడు చెప్పిన విధానం కానీ ఏదైనా కానీ మేడం చాలా సెన్సిటివ్ అని మాకు అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ దాని నుంచే ఈ దేవి పుత్రిక అనే కాన్సెప్ట్ వచ్చింది అని కూడా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మన కరీంనగర్ వాళ్ళందరికీ ఇంత చక్కటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు. అలానే చాలా మందికి ఉమెన్ యొక్క వాల్యూని తెలిసేటట్టు చేస్తున్నారు సార్. మోర్ ఓవర్ ఉమెన్ ఎంపవర్మెంట్ పెరగాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపున మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. కెమెరామ్యాన్ వేణుతో లక్ష్మి.